గత ఏడాదిలో ప్రభుత్వ పాలనపై ప్రజలంతా సంతోషంగా ఉన్నారని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. కృష్ణా జిల్లా పెడనలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కొనకళ్ల నారాయణ, ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్తో కలిసి మంత్రి నారాయణ పాల్గొన్నారు. డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి ఏడాది పాలనలో ప్రజలకు అందజేసిన ప్రభుత్వ పథకాలను మంత్రి వివరించారు. పెడన మున్సిపాలిటీలో డ్రైన్ల నిర్మాణానికి 2 కోట్లు, ఎస్సీ కాలనీలో కమ్యూనిటీ హాల్ పెండింగ్ పనుల పూర్తికి 25 లక్షలు రేపే విడుదలకు నారాయణ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందన్నారు. ఆర్థిక క్రమశిక్షణ లేకుండా 10 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్లిపోయిందని విమర్శించారు. సీఎం చంద్రబాబుకున్న అనుభవంతో రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నారన్నారు. అయినప్పటికీ ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని చెప్పారు. పెడనలో వచ్చే 2 ఏళ్లలో అందరికీ తాగునీరు అందించేలా 91.18 కోట్లతో పనులు చేపడుతున్నామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. గత ప్రభుత్వం అరాచక పాలనతో ఆర్థిక వ్యవస్థని అస్తవ్యస్తం చేసింది. ఆర్థిక వ్యవస్థ ఒక రాష్ట్ర ప్రభుత్వం ఎలా నడపాలో అలా నడపల. అన్ని వ్యవస్థల్ని నాశనం చేస్తూ ఆర్థిక వ్యవస్థను కూడా నష్టం చేసింది. అనేక కష్ట నష్టాలు, 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసేసింది. ఆ అప్పు ఎవరు కడుతున్నారంటే మనం కట్టే ట్యాక్సులతో కడుతున్నాం. ఇంకా వేరే మార్గం లేదు. మనం కట్టే ట్యాక్సులు బ్యాంక్ అకౌంట్లో పెడితే రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ఆ క్వార్టర్ కట్ చేసుకుంటారు, తీసేసుకుంటారు. అడిగేది కూడా ఉండదు. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఏదైతే ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చామో మేనిఫెస్టోలో ఒకటి కూడా తప్పకూడదనే ఉద్దేశంతో 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. ప్రభుత్వం రాగానే పెన్షన్స్ పెంచారు. 3,000, 4,000 చేశారు. వికలాంగులకు 6,000 చేశారు. కిడ్నీ లాంటి పేషెంట్స్ ఉంటే 10,000 చేశారు. అదే బెడ్ మీద నుండి లేరాక అటెండెన్స్ సహాయం కావాల్సి ఉంటే 15,000 చేశారు. మొదటి 3 నెలలకి అరియర్స్ ఇస్తారని మొదటి నెలలో 7,000 ఇచ్చారు. ఇవన్నీ డబ్బులు కాదు, డబ్బులు లేవు. అయినా ఎలక్షన్స్ ముందు ప్రజలకు మాట ఇచ్చాం, మేనిఫెస్టోలో పెట్టామని ప్రభుత్వం రాగానే చేయడం జరిగింది. తర్వాత మహిళలకి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తా ఉన్నాం, మాట తప్పకుండా చేయడం జరిగింది. దానికి కూడా డబ్బులు లేవు. కానీ వారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. మనం మీకు అందరికీ తెలుసు, 67 లక్షల మంది పిల్లలకి 67 లక్షల మంది పిల్లలకి ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటుంటే అంతమందికి ఇస్తానని ఎలక్షన్స్ ముందు మాట చెప్తే అది 67 లక్షలు. 67 లక్షలకి ఒకే రోజు 10,000 కోట్ల రూపాయలు తల్లికి వందన కింద వేశారు. రేపు ఆగస్టు 15వ డేట్ ఫిక్స్ చేశారు మహిళలకి బస్సుల్లో ఉచిత ప్రయాణం అని. అది కూడా మేనిఫెస్టోలో పెట్టింది. అన్నా క్యాంటీన్స్ 204 అన్నా క్యాంటీన్స్ ఈ రాష్ట్రంలో పెట్టేవాడి అప్పుడు 2014-19లో రోజుకి 2,25,000 మంది కేవలం 5 రూపాయలు చక్కటి భోజనం చేస్తున్నారు. రైతు సోదరులకు ముఖ్యంగా 20,000 రూపాయలు ఇస్తామని చెప్పాం. అందులో 6,000 కేంద్ర ప్రభుత్వం, 14,000 రాష్ట్ర ప్రభుత్వం. అయితే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వస్తుందో ఆ రోజే ఫస్ట్ ఇన్స్టాల్ చేయమని ఆల్రెడీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. వాళ్ళు ఏ రోజు చేస్తే ఆ రోజే రాష్ట్ర ప్రభుత్వం చేసే విధంగా. ఇవన్నీ కూడా డబ్బులు లేవు, ఖజానా ఖాళీ, ఖజానా పూర్తి ఖాళీ చేశారు. 10 లక్షల కోట్లు అప్పు చేశారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు ఎన్డీఏలో మన పార్టీలో కేంద్ర ప్రభుత్వంతో సాయం చేసుకుంటూ ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నాను, ఒక 2 crores మీకు రేపే రిలీజ్ అయ్యేట్టుగా నేను శాంక్షన్ చేస్తాను. ఆ 2 crores వీలైనంత డ్రైన్స్ టేకప్ చేయండి. ఎందుకంటే ఫస్ట్ ప్రయారిటీ రాష్ట్ర ప్రభుత్వం డ్రింకింగ్ వాటర్కి ఇస్తుంది. ఫస్ట్ సెకండ్ ప్రయారిటీ డ్రైన్, అంటే ఇళ్లలో వాడే వాటర్ కానీ, బాత్రూములు కానీ, టాయిలెట్స్లో వాటర్ బయటికి వెళ్ళిపోవాలని ట్రీట్ చేయాలని. సో సెకండ్ ప్రయారిటీ డ్రైన్స్. థర్డ్ ప్రయారిటీ వచ్చి రోడ్లు, లైట్స్. ఇలా ఒక అంటే ఉన్న డబ్బులతో సద్వినియోగం చేయాలనే ఉద్దేశంతో రాబోయే 2 సంవత్సరాల్లో డ్రైన్స్ పూర్తి చేయాలి, డ్రింకింగ్ వాటర్ పూర్తి చేయాలి, లైట్లు, రోడ్ అని. అందువల్ల నేను ఈ 2 కోట్లు మీకు రేపే రిలీజ్ చేస్తాను. మీరు ఇమీడియట్ టెండర్ పిలుచుకొని ఆ డ్రైన్ చేసుకోవాల్సిందిగా చేస్తున్నాను.
అదేవిధంగా కమ్యూనిటీ హాల్ ఎస్సీ కాలనీలో కమ్యూనిటీ హాల్ యాక్చువల్గా 5 అన్నారు. దానికి ఒక 20 lakhs దానికి కూడా ఎస్సీ ఫండ్ ఇస్తాను. సో ఎమ్మెల్యే గారు నా కార్యక్రమం గురించి అదే అడుగుతున్నారు, సార్ మీరు ఫండ్ ఇచ్చిపోవాలా మాకు చిన్న మున్సిపాలిటీ, మాకు వచ్చే కలెక్షన్ చాలా తక్కువ అని అంటున్నారు. అందుకని మీకు ఆ 2,20,00,000 రేపే రిలీజ్ చేస్తానని తెలియజేస్తూ, మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు. అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా 5 నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది. దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు. ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్, ఈహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, చింతారెడ్డిపాళెం, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.